వ్రతుడు ఆయన. కాబట్టి నమస్కరించారో మీరు ఎలా నమస్కరించాలండి, ఎప్పుడు నమస్కరించాలండి అడగద్దన్నారు మనకి యామునాచార్యుల వారు ఆళ్వందారు స్తోత్రం అనే దానిలో. ఎలా అనుకున్నాడు ఎప్పుడైనా బాగలేదు. దేనికి నమస్కారం పెట్టాలండి? పాదాలకి. త్వదంఘ్రిముద్దిశ్య, ఇలా షేక్ హ్యాండ్ ఇవ్వకు, ముఖం చూసి ఇలా అనకు, మరేంటి వంగి త్వదంఘ్రిముద్దిశ్య స్వామి పాదాలను ఉద్దేశించి కదాపి. ఎప్పుడు పెట్టాలి? ఎప్పుడైనా పర్వాలేదు. ఎవరు పెట్టచ్చండి? మగవారా ఆడవారా? ఆడవారు ముట్టుకోకూడదు కాబోలు అంటే ఎవరైనా పర్వాలేదు. కే నచ్చితు యథా తథా వాపి. ఎలా పెట్టాలి సార్ నమస్కారం? మనం పిల్లలని పనిచేస్తూ ఉంటాం, మొక్కల మీద పడుకో, నేల మీద పడుకో, వాడి బుర్ర నొక్కేసి ఇలా కాదు. ఆయన బాబు పెరుమాళ అలా కండిషన్ పెట్టలేడు. యథా ఎలాగైనా సరే, మరేంటి ఎలా పెట్టినా బాధలేదు. సకల త్వదంఘ్రి ముద్దిశ్య ఒక్కటే కండిషన్, పెట్టేటప్పుడు పాదాల వైపే దండం పెట్టు. మిగిలిన కండిషన్స్ ఏమీ లేవు. ఎప్పుడు పెట్టచ్చు? కదాపి. ఎవరు పెట్టచ్చు? కే నచ్చితు ఎవడైనా సరే. ఎలా పెట్టాలి? యథా తథా వాపి. ఎలాగోలా ఇలా అన్నా సరే, ఇలా అన్నా సరే, కనుబొమ్మ ఎగరవేసినా సరే, షేక్ హ్యాండ్ ఇచ్చినా సరే, ఏమైనా సరే యథా తథా వాపి. ఎన్నిసార్లు పెట్టాలండి? సకృత్ ఒక్కసారి చెయ్యి. ఏమిటి చేయాలి? ఇలా రెండు చేతులు మాత్రం ఇలా చూడండి. అంజలి అంటారు దీనిని. అంజలి కానీ చేస్తే స్వామి నీరైపోతాట. అమ్ అంటే భగవంతుణ్ణి, జల్ అంటే నీరు చేసేస్తుంది. నువ్వు ఇలా కానీ రెండు చేతులు చూస్తే అమ్మమ్మ ఎంత చేసేవాళ్ళు అంతమందికే నేనేం కోసం ఎదురు చూస్తుంటే మళ్ళీ ఇంత గడపడి ఎందుకు అంటాడు ఆయన. కాబట్టి అంజలి అని దాని పేరు. అంజలి అంటే భగవంతుని నీరు చేయున్నది. ఇంతకంటే గొప్ప సాధన లేదు మనకి. నువ్వు 1,00,00,000 రూపాయలు ఇచ్చినా పూజ చేసినా ఇంత అందం రాదు. ఇది మాత్రం మరిచిపో. సకృత్కృతంజలి చేస్తే ఏమి లాభం నీకు? తదైవ ముష్ణాతి అశుభాని. వెంటనే ఇమీడియట్గా నీలో ఉన్నటువంటి పాపాలన్నిటినీ ముష్ణాతి దోచుకుపోతాట ఆయన. రాత్రిపూట దొంగలు మనకి తెలియకుండా ఇప్పుడైతే కత్తులు పట్టుకొచ్చి కొట్టేస్తున్నారు, కానీ పూర్వం దొంగతనం అంటే అది ఎవరికీ తెలియకుండా చేసేది అని మన అర్థం. ఇప్పుడు పబ్లిక్ దొంగతనం అయిపోయింది. దొంగతనం పబ్లిక్. అందుచేత ఇప్పుడు అలాంటిది కాదు. ఆయన ఏమిటి చేస్తాడు? దొంగతనంగా తీసుకుపోతాడు. మనకి తెలియవు. ఇంతదాకా బోలెడు పాపాలు మనలో ఉన్న పెద్ద బరువుగా ఉండేవి. ఏమిటో ఖాళీ అయిపోయింది అనుకుంటావేమో. లేదు, మళ్ళీ ఏం చేస్తాడు? స్టీలు సామాన్లు అన్నీ పట్టుకుడిపోయి దాని నిండా బంగారం వెండి పెట్టేస్తాడు. అరమల నిండా, షెల్ఫ్ల నిండాను. ఆయన ఏం చేస్తాడు? శుభాని పుష్ణాతి. అశుభాల పాపాలను తీసేస్తాడు. శుభాని శుభములను పుష్ణాతి నింపును. దేనికి? దీనికి. ఇది ఏమిటి చేయాలి? మనం ఒక్కటే చెయ్యాలి అని నేర్పాడు. ఎవరు నేర్పాడు? లక్ష్మణస్వామి నేర్పాడు. అది శ్రీమన్నారాయణ చరణవు శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. సరే, ఎందుకయ్యా ఏమిటి కావాలి అని అడుగుతాడు. ఇప్పుడు స్వామి పెట్టాము, లొంగాడు, ఏమిటి కావాలన్నాడు. ఇప్పుడు చెప్తున్నాడు లక్ష్మణస్వామి, నాకేమక్కర్లేదు స్వామి. భవాంస్తు సహ వైదేశ్య గిరిశాంశరంస్యతే. స్వామి ఎవరెవరు ఆ చిత్రకూట పర్వతంలో, అరణ్యంలో, పర్వతాలలో హాయిగా సీతమ్మతో విహరిస్తూ ఉండండి. నేనేమిటి చేస్తాను? అహం సర్వం కరిష్యామి. నేను మీకు అన్ని సేవలు చేస్తూ ఉంటాను. జాగ్రత్త, మీరు మేలుకున్నప్పుడు, స్వపత నిద్రపోతున్నప్పుడు నేను సేవ చేసుకుంటూ ఉంటాను. నాకు అవకాశం ఇవ్వండి. ఇది మనం కోరాలి. ఏమిటి కోరాలి? శ్రీమతే నారాయణాయ నమః. స్వామి నాకేం అవసరం లేదు, నాకు పని లేదు, ఎవరివారికి సేవ చేస్తూ ఉంటాను అన్నమన్నారు అని లక్ష్మణస్వామి చెప్పాడు. ఇది మనం నేర్చుకోవలసిన పాఠం. ముందు ఆశ్రయించినప్పుడు ఎవరిని ఆశ్రయించాలి? అమ్మవారిని. ఆశ్రయించిన తర్వాత ఏం చేయాలి? స్వామివారే రక్షకుడని మనసు లోపల దృఢముగా నమ్మి అమ్మతో చెప్పాలి. కాబట్టి అమ్మతో ఏమని చెప్పారు? అమ్మా, ఎమ్మై నీరాట్టు స్వామితో కలిపి మమ్మల్ని స్నానం చేయించవా? నేను ఏమిటి చెప్పాను కదా, మాకు ఒక్కసారి అద్దం, ఓ విసనకర్ర ఇచ్చి మమ్మల్ని స్వామితో స్నానం ఆడించవమ్మా. ఎవరు ఆడించవలసింది? ఆవిడ. ఆడేది స్వామితో. ఈవిడితో నీరాడాలని కోరలేదు మనం. ఈవిడ మనకు అక్కర్లేదు జలక్రీడలకి, ఆవిడ వదిలేసాం. ఈయన్ని మాత్రం రమ్మంటున్నాం. కానీ ఈయన రప్పించడానికి ఈవిడ చెప్పాలట. నువ్వు చెప్పి ఎమ్మై నీరాట్టు అని నన్ను కోరారండి అంటే ఏమిటి? ఒక చోట ముందుగా అమ్మని మీరు మధ్యవర్తిగా, ఘటకురాలుగా, పురుషకారముగా రికమెండ్ చేసే ఆవిడిగా తీసుకురండి. కానీ మనసులో ఎవరికి రికమెండ్ చేయాలి? స్వామికి. ఇంకేత ఆయనే మన పని చేయగలిగిన వాడు చెయ్యదు, చేయిస్తుంది. చేసేలా ఆయన్ని మారుస్తుంది, ఆశ్రయించేలా మనని మారుస్తుంది. దీనికి ఈవిడ పని. ఇప్పుడు ఏమిటి? ఎక్కడుంది ఈవిడ? మనకి ఆయనకి మధ్యలో ఉంది. కానీ మనసులో ఎవరికి రికమెండ్ చేయాలి? స్వామికి. ఇంకేత ఆయనే మన పని చేయగలిగిన వాడు చెయ్యదు, చేయిస్తుంది. చేసేలా ఆయన్ని మారుస్తుంది, ఆశ్రయించేలా మనని మారుస్తుంది. దీనికి ఈవిడ పని. ఇప్పుడు ఏమిటి? ఎక్కడుంది ఈవిడ? మనకి ఆయనకి మధ్యలో ఉంది. సరే, ఈవిడ ప్రేమ కలిగితే ఏమిటి చేస్తుంది? రండి అని మన చేపట్టుగా తీసుకెళ్తుందండి. తీసుకొచ్చింది ఇవాళ. ఎప్పుడు నిన్న అయింది. నిన్నంటే నిన్నను మొన్న 2 రోజులు
మనం విన్న అమ్మవారినే స్థానం, మనం అమ్మవారిని ఒక్కరిని లేపాం. నేను అమ్మవారిని స్వామిని ఇద్దరిని పట్టుకున్నాం అంటే అమ్మవారిని మధ్యవర్తినిగా పెట్టుకుని స్వామివారి దగ్గరికి వెళ్ళాం. సరే ఆవిడ వచ్చింది, ఎంతకంత కాబరారండి, నేను ఉన్నాను కదా మీకు ఎందుకు రండి అని మనతోటి పాటు వచ్చింది. అంటే మొదటిది పురుషకారము, రెండవది మనవలే తాను కూడా భగవంతుని ఆశ్రయించిన జీవభావము. వచ్చింది స్వామి దగ్గరికి వెళ్ళేసరికల్లా ఇద్దరు కలిసి కూర్చున్నారు. మనం ఏమిటి చేసాం? అమ్మ పాదాలకి నమస్కారం చేసాం, స్వామి పాదాలకి నేను మీతోటే ఉన్నాను ఇంతసేపు అని వచ్చింది ఆవిడ. మనకి అక్కడ వెళ్ళేసరికి మాత్రం అమ్మకి నమస్కారం చేసాం, స్వామికి నమస్కారం చేసాం. ఇలా కూర్చోబెట్టి నమస్కారం అంటే సేవించేటప్పుడు అటు ఉంటుంది, ఆశ్రయించేటప్పుడు మన వైపు ఉంటుంది. కాబట్టి ఆశ్రయించేటప్పుడు సేవించేటప్పుడు 2 దశలు. కాబట్టి భగవంతునికి 2 రూపాలు, అమ్మవారికి 3 రూపాలు. భగవంతునికి ఏమిటి 2 రూపాలు? మనకు ఉపాయమాయన, ఉపేయమాయన. అంటే మనము తనను చేర్చి రక్షించడానికి అడ్లను తొలగించేవాడు ఆయనే, వెళ్ళిన తర్వాత సేవింపబడేవాడు ఆయనే. అమ్మ ఏమిటి చేస్తుంది? ముందుగా ఆయనను చేర్చడానికి మనం ఆశ్రయిస్తాం, తర్వాత ఆమె మన పార్టీయే, ఆవిడ జీవమేనండి. భగవంతుడితో పాటు భగవంతుడు ఒక్కడే పురుషుడు, అమ్మ ఆడదే, మనము ఆడవాళ్ళమే. అంటే మనము జీవులమే, అమ్మ జీవులే. కానీ ఆవిడకున్న గొప్ప ఏమిటంటే మనలాంటిది కాదు. మనకి ఎప్పుడు ఒక మూత పడిపోతూ ఉంటుంది. జన్మ వచ్చింది అంటే మనకి మూత పడిపోయింది అంటే మనం మరిచిపోతూ ఉంటాం మనం ఎవరు. అమ్మ ఎప్పుడూ మరవదు, ఎప్పుడు ఆయన స్వామి అని, నేను ఆయనకి పరిచర్య చేసేదానని ఆయన జ్ఞాపకం ఉంటుంది. కాబట్టి ఆమె పేరు నిత్యానపాయిని అంటారు. నిత్యం అంటే ఏకాలమందైనా, అనపాయిని స్వామిని విడువనిది ఆమె. కాబట్టి ఆమెలో ఏముంది? ఇప్పుడు రెండోది, మన వంటి జీవురాలే అంటే జీవకోటిలోకే చేరి స్వామిని ఎప్పుడూ మరవకుండా స్వామికి తనకు ఉండే సంబంధమును గుర్తుపెట్టుకున్నావిడ భార్య. ఎవరు? పట్టపురాణి. మనము భార్యలమే, కానీ మనం మర్చిపోయినాం ఆయన భర్తని, మనం భార్యలమని. కాబట్టి మనమందరం ఎక్కడున్నాం? వెళ్ళే దశలో ఉన్నాం. ఆవిడ అక్కడే ఉంది. అక్కడ ఉండి ఏం చేస్తోంది? మనల్ని చేర్చింది. కాబట్టి మొదట మనకి ఆయనకి మధ్య, తరువాత మన వెంట, ఇప్పుడు మనకు ఎదురుగా సేవింపబడుతుంది. ఇది అమ్మవారి యొక్క 3 రూపాలు. ఒక రూపము మధ్యవర్తిని, రెండవ రూపము మనవలనే భగవంతుని ఆశ్రయించి ఆయన చేత రక్షింపబడినది, మూడవది మన చేత సేవింపబడినది. కాబట్టి ఆమెకి 3 పేర్లు పెట్టారు మనవారు. పురుషకారము అంటే మధ్యవర్తిగా ఉండున్నది, జీవకోటిలోది, తర్వాత స్వామితో చేరి మన చేత ఆరాధింపబడేది. ఇది ఆమె 3 స్వరూపాలు. మన స్వామి నీకు ఆయన పొందడానికి అడ్డముగా ఉండే వాటిని తొలగించేవాడు, తర్వాత సేవింపబడేవాడు. అంటే ఉపాయము, ఉపేయము. ఉపాయమాయనే, ఉపేయమాయనే. ఉపాయం అంటే మనకు అడ్డములను తొలగించే సాధనము, ఉపేయం అంటే మన చేత పొందబడేది ఆయనే. ఇవి 2 ఆయనకి, 3 ఈవిడికి ఉన్నాయి. ఇప్పుడు నిన్నను మనను చేసి ఈవిడిని మొత్తం మీద మన వైపు నుంచి ఆ పార్టీలో పెట్టేశాం. ఇప్పుడు ఆవిడ ఆయన కలిసిపోయినారు, మనం ఎదురుగా ఉన్నాం. ఇప్పుడు మరి ఆవిడ చెప్పకండి, అయిపోయింది నిన్నతో ఆవిడ పని మనకి. నేను అక్కడే ఉంటుంది కనుక ఆయనతో చెప్తే ఆవిడ వింటూనే ఉంటుంది ఎదురుగాను. ఇవాళ అమ్మవారు ఎక్కడా కనపడరు, నిన్నతో అయిపోయినారు. ఇది కథ, ఇంతవరకు జరిగిన కథ. ఇది మనం చేస్తే ఇప్పుడు ఇవాళ ఇక డైరెక్ట్గా ఈవిడ దొరుకుతుందా? మళ్ళీ లాభం లేదండి. డైరెక్ట్గా స్వామి దొరుకుతాడా? ఆవిడ దొరకదు, స్వామి దొరకడు. మరెవరు ఉండాలి? ముందు ఒక ఆచార్యుడు ఉండాలి. ఆచార్యుడు ఉంటే కానీ అసలు అమ్మ దగ్గరికి వెళ్ళాలన్న బుద్ధి నీకు పుట్టదు. వాడు చెప్తాడు మధ్యనే, అబ్బాయి నువ్వు ఎందుకు అనవసరంగా ఈ అప్లికేషన్లో ఎల్లడో పడతావు, ఒకసారి అమ్మగారిని పెరగదారంటే వాళ్ళు అమ్మగారిని మాట చూసి అమ్మగారితో ఎప్పుడే కాళ్ళ మీద పడితే అమ్మగారు నేను రక్షిస్తుంది, కానీ ఈయన ఎప్పుడు రక్షించడని చెప్తాడు. ఎవడు చెప్తాడు ఈ రహస్యం మనకి? ఈ ఉపాయం మన గురువు గారు. కాబట్టి గురువు గారిని ముందు పట్టుకోవాలి. గురువు గారి దగ్గరికి వెళ్ళాలని ఎవరు బుద్ధి పుట్టించారు? భాగవతులు. భాగవతుల దగ్గరికి వెళ్ళాలని ముందు మనకేమిటి? తెల్లవారుజామున పక్షులు. కాబట్టి తెల్లవారుజాము పక్షులు, తర్వాత భాగవతులు, భాగవతుల వల్ల ఆచార్యుడు, ఆచార్యుడి వల్ల అమ్మవారు, అమ్మవారి వల్ల ఇప్పుడు మెల్లిగా భగవంతుడి దగ్గరికి వచ్చాం. ఇది మన క్రమంగా దగ్గరికి వచ్చేసాం. ఇప్పుడు స్వామి పడుకున్నాడు. ఎప్పుడు ఎవరి పేరు చెప్పినా మీరు ఒకసారి గురువు గారి పేరు చెప్తూ ఉండి, మీరు ఎవరండి? మేము జీవస్వామి శిష్యులమండి అనండి. కానీ మేమండి ఫలానా ఆఫీసర్లమండి, మేమండి ఫలానా, మీ పేరు మీ హోదా కాదు. అక్కడికి వెళితే మిమ్మల్ని ఎంత గౌరవిస్తారో శ్రీరంగం వెళ్ళండి. వీళ్ళ మాట మీరు ఎవరండి అంటే మేము జీవస్వామి. రండి 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 అంటారు. ఎక్కడికైనా ఎక్కడికి వెళ్ళండి, ఎవరితో చెప్పినా జీవస్వామి శిష్యులు అంటే మనకు ఆదరం ఎక్కువ. ఇది ఎవరిదండి? జీవస్వామి. ఇది ఎవరి పూజ అండి? జీవస్వామి పేరు కదా అంటే ముందు చేయిస్తారండి మీకు. మీ పేరుతో చెప్తే పూజ వేగం జరగదు, మీ పేరుతో చెప్తే రసీదు వేగం రాదు. జీవస్వామి పేరు చెప్పేస్తే అర్జెంటుగా వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ రహస్యం నేర్చుకోవాలి మనం. ఏది చేసినా గురువు పేరుతో చేయాలి మనం. అది నేర్పుతున్నారు మనకి తిరుప్పావులో మన ఆండాడు తల్లి.
మొట్టమొదటి పాశురంలో ఇప్పటికి 5 సార్లు వచ్చాడు మనకి నందగోపాలుడు. మొదటి పాశురంలో వచ్చాడు. మొదటి పాశురంలో నందగోపన్ కుమరన్ అని మొదటి పాశురంలో ఉంది. మీకు ఈ 5 ఉండాలి. గురువులో ఏ లక్షణాలు ఉండాలో ఈ పాశురం వల్ల తెలుస్తుంది. ఎలాంటి వాడు గురువు అంటే మన జీరస్వామి సమంగా కనిపిస్తాయి చూడండి. నందగోపన్ కుమరన్, నందగోపుడికి కుమారుడు. జీరస్వామి ఎప్పుడు చెప్పినా ఏం మాట్లాడినా మీకు ఏమని తెలుస్తుందండి? పెரிய జీరస్వామి వారి అనుగ్రహం, పెద్ద జీరస్వామి వారి కటాక్షం ఏమిటి ఇదంతా? ఎందుకు వస్తావానో ఆ ముక్క అంటే కుమారుడు, ఈయన విధేయుడు. కుమారుడు అంటే తండ్రి మాట వినేవాడు కుమారుడు. తండ్రి మాట వినేవాడు ఏమిటో వాడి పేరు. కాబట్టి తండ్రి మాట వినేవాడిని కుమారుడు అంటాం. ఈయన కుమారుడై ఉండాలి. కుమారుడై ఉండాలంటే ఆ ఆచార్యుడు చెప్పినట్లు నడుచుకునేవాడు కావాలి. అటువంటి వాడు కావాలన్నాడు. ఎప్పుడు తమ గురువు గారి ఎందుకు తమకు పరిపూర్ణమైన విశ్వాసం ఉండి వారే నా ద్వారా పలికిస్తున్నారు, వారే నా ద్వారా చేయిస్తున్నారు. ఎప్పుడు మీరు వినండి జీరస్వామి ఉపన్యాసంలో మొట్టమొదట పెద్ద జీరస్వామి కటాక్షం వల్ల, పెద్ద జీరస్వామి వారి వల్ల అంటూనే ఉంటారు. ఎప్పుడు ఇంత గొప్ప వచ్చేసి ఇంకా పెద్ద జీరస్వామి వారి ఎందుకు నేను వదిలేయండి. మనం మెజారిటీ వస్తే తండ్రి పేరు చెప్తామా? చెప్పం. కానీ వారు మరవరు. వీరు మొదట గురువుకి లక్షణం ఉండాలి. ఏమిటి చేయాలి ఆయన అంటే మంచి బల్లెం పట్టుకొని, ఎవరు నందగోపాలుడు బల్లెం పట్టుకొని ఏమైనా కృష్ణుడి మీదకి వస్తుందేమో పొడి చేయాలని నిలబడతాడు. ఇప్పుడు కూరువేల్ కొడుంతుహిలను నందగోపన్ మంచి వాడి అయిన బల్లెం పట్టుకొని స్వామికి ఏం ఆపద వస్తుందో అని నలుమూలలు చూస్తూ బల్లెం పెట్టి పొడి చేస్తూ ఉంటాట స్వామి. ఎవరు? నందగోపుడు. అది ఉండాలి మన గురువుకి. ఏమిటది అంటే భగవంతుని గురించి ఏదైనా హాని జరుగుతుంది అంటే మంగళం 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 అని మంగళం పాడగలిగిన వాడు కావాలి. జీరస్వామి ఏమిటి చేస్తారు? ఇప్పుడు మనకి మంగళాశాసనం. ఎవరికి? పెరుమాళకి. మనకు కాదు. పెరుమాళకి మంగళం పాడితే మనకందరికీ మంగళం ఆటోమేటిక్గా వస్తుంది. కాబట్టి వారు చేసేది ఏమిటి? మంగళాశాసనం చేస్తూ ఉంటారు. ఎవరికి రాసినా మంగళాశాసనములు. పెరుమాళకి మంగళాశాసనము, అన్ని మంగళాశాసనం మంగళాశాసనం. అంటే పెరుమాళ్ళకి ఎక్కడ ఏమి ప్రమాదం వస్తుందో అని మనసు లోపల బెంగతో తల్లి పిల్లడికి అలంకరించి ఒకసారి బుగ్గని చుక్కబెట్టి ఇలా మెటికలు విరుచుకొని దిష్టి తీస్తుందో అలా స్వామిని చూసి అందముగా అలంకరించి పుష్పాలు పెట్టి, అయ్యో స్వామి ఈ చూపు రాపుకు నువ్వేం కందిపోతావు అని బెంగపెట్టుకొని శ్రీ యక్కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధిన స్తవానం కర్పూరం వెలిగించా, కొబ్బరికాయ కొట్ట, కర్పూరం వెలిగించా, హారతి కింద పోయా. ఏమిటిది అర్థం అంటే దిగతుడుస్తూ ఉండాలి. ఏమిటి దిగతుడుపు? మంగళం పాడడం. ఇది వారికి అనర్థం వస్తుందేమో అని శంకించి బల్యముతో పొడుచుట. ఇది లక్షణం మొట్టమొదటి ఉండాలి గురువుకి. మొదటిది తమ గురువులకు పరతంత్రుడై ఉండాలి. తమకు సంతతము భగవంతునికి ఏమాపద వస్తుందో అనే బెంగతోటి స్వామిని సంతతము మంగళాశాసనం చేసే స్వభావం ఉండాలి. ఇది ఆచార్యుడికి మొదటి 2 లక్షణాలు చెప్పారు మొదటి పాఠంలో. తరువాత మరి కొంచెం ముందుకు వచ్చేసరికి ఏమిటి చెప్పారు ఆయన్ని? నందగోప నాయకనాయ నిన్న నందగోపనుడయ కోయిల్ కాపాని అని 16వ పాశురంలో వారి ఇంటికి వెళ్ళాం. వెళ్ళి లేపాలి. ఎవరిని లేపాలి? ద్వారపాలకుని లేపాలి, భవనపాలకుని లేపాలి. ఎవరింటి కాపలాదారణాలి? వాడిని కృష్ణుడి కోసం వచ్చాం కదా. కృష్ణుడి ఇంటి కాపలాదారు లే అనకూడదు. కృష్ణుడిని వదిలేండి. కృష్ణుడు మనకు అక్కర్లేదు అంతవరకు. ఎప్పుడు ఇవాళ దాకా కృష్ణుడు మనకు వద్దు. ఇవాళ 21వ నాడు కానీ కృష్ణుడు మనకి సంబంధం లేదు. ఏమిటి వాళ్ళు ఏమన్నాం? నాయకుడై నడిచినా తాము అనుభవిస్తారు. అనుభవించిన వాడు మనకు అక్కర్లేదు. అనుభవించిన దాన్ని మనకు ఇవ్వకపోతే ఓర్వలేని వాడు కావాలి. తాను అనుభవించింది 10 మందికి పంచాలి. 10 మందికి కూడా అది అనుభవింపచేయాలని కోరినవాడు మనకు ఆచార్యుడు కావాలి. తనకు నిండుగా ఉంటే తాను ఆనందించి తన బ్రతుకుతున్నటువంటి వాడు మనకు అక్కర్లేదు. వాడు స్వార్థపరుడు. వాడు చాలా జ్ఞానులండి, వారు చాలా మహాపురుషులండి. అవన్నీ మనకెందుకు? వారు అరుసెత్తుకోండి, వారి దగ్గరికి వెళ్ళకండి. మరి ఎవరి దగ్గరికి వెళ్ళాలి? నాయకుడు అంటే నడిపించేవాడు. తాను అనుభవించిన దాని దగ్గరికి మనం నడిపించేవాడు కావాలి మన గురువు. కనుక నందగోపాలుడు ఏమిటైనాడు అక్కడ? నాయకుడైనాడు. తర్వాతి పాశురం రండి. తర్వాతి పాశురంలో ఏముంటుంది? ఓ ఈ నంద ఎంత గొప్పవాడి అయ్యా నువ్వు. బట్టలు కావాలంటే బట్టలు ఇస్తావు, మంచినీళ్ళు కావాలంటే మంచినీళ్ళు ఇస్తావు, అన్నం కావాలంటే అన్నం ఇస్తావు, ఎంత మంచివాడివి అని పొగిడారు గోపికలు. ఇది ఉండాలి మన గురువు గారికి. ఏమిటి ఇవ్వాలి? శరీరమునకు అందమిచ్చే వస్త్రములు ఇవ్వాలి. తర్వాత రెండవది శరీరమును నిలబెట్టేటువంటి మంచినీరు ఇవ్వాలి. తర్వాత శరీరమును పోషించే అన్నం ఇవ్వాలి. మన గురువు ఇస్తాడు ఈ 3 మనకి. ఏమిటి మనకి 3? ఈ శరీరము పైన శరీరము కాదు, లోపల ఉంది నేను. ఈ నేను అనే ఆత్మకి శరీరాన్ని అందం తేవాలి. దాని శరీరం ఏమిటి? దానికి అందం ఏమిటి? నేను వాడి కొరకు తెలిస్తే అందం వచ్చినట్లు లెక్క. పిల్లకి యుక్త వయస్సు వస్తే చిన్నప్పుడు ఏమిటో పెద్ద అందంగా లేదు, కానీ పిల్ల ఈ మధ్యన చాలా బాగుంటుందండి అంటాం. మనం 16 ఏళ్ళు వచ్చేసరికి పిల్లకు ఎక్కడ లేని రూపం వచ్చేస్తుంది. ఏమిటి వచ్చింది అంటే రూపం అంటే ఏది? నేను ఒక పురుషుని కొరకు అనే భావం ఆవిడ మనసులో ఎప్పుడు మెదలిందో అప్పుడు ఆవిడ అందంగా ఉన్నట్టు మనకు అనిపిస్తుంది.
కాబట్టి మనకు కూడా అలాగే రావాలి. నేను నా కొరకు కాదు, నేను భగవానుని కొరకు, నేను నా అంతర్దాన్ని కాను, నేను ఒకరి వల్ల నడిపింపబడేవాడిని. ఈ భావనలు కలగాలి. ఇది కలిగితే యవ్వనం వచ్చినట్టు లెక్క. యవ్వనం వస్తే కానీ అందం రాదు. కాబట్టి అది రావడానికి ఏమి కావాలి? మన స్వరూపానికి అందం తేవాలి. అందం ఏది? నేను భగవంతుని కొరకు, నేను భగవంతుని కొరకు అనే భావన నీకు కలిగితే అప్పుడు నీ శరీరానికి అందం. ఇది ఎవరు నేర్పుతారు? నారాయణాయ నారాయణాయ మంత్రం చెప్పేశారు మనకందరికీ. నారాయణాయ అని మంత్రం చెప్పారు. అబ్బాయి నువ్వు ఎవరి కోసం అనుకున్నావు? నారాయణుడి కొరకయ్యా, నారాయణుడి కొరకయ్యా అని చెప్పారు. ఇది వస్త్రం. తర్వాత ఏమిటి చెప్పాలి? దాహం కావాలి, దాహం తీరాలి. దాహం తాకపోతే శరీరం నిలవద్దు. ఏమిటి ఇవ్వాలి నీకు? అప్పుడు ఓం 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 చెప్తారు. మరో అక్షరం ఏమిటి? ఓం అంటే నేను వాడితోటే చేరి ఉన్నాను, నేను వాడితోటే చేరి ఉన్నాను, వాడు లేని నేను ఉండను. ఇది తెలిస్తే నీకు ఏమిటైంది? రెండవది మంచినీరు ఇచ్చినట్టయింది. ఇప్పుడు కొంచెం పుష్టి రావాలి. శరీరానికి అన్నం పెట్టాలి. అన్నమేది? నమః నమః నమః. మనం చేస్తున్న పని ఏది? నా కోసం కాదంటే నీకు పుష్టి వస్తుందండి. నా కోసం అంటే నీరసపడిపోతావు. కాబట్టి నా కోసం అనుకుంటే మనిషి నీరసపడ్డు, నా కోసం అనుకుంటే పెరుగుతుంది బయటి శరీరం. లోపలి ఆత్మ నా కోసం అనుకుంటే ఎండిపోతుంది, వాడి కోసం అంటే బలుస్తుంది. కాబట్టి మనకి అన్నమేది? నా కొరకు అనుకోకుండా వాని కొరకు అనుకుంటారు. ఈ మూడు పదములు ఉన్నటువంటి ఒక మంత్రాన్ని మనకు అందించారు స్వామి. ఏమిటి పెట్టారు? అంబరమే వస్త్రమే, తన్నీరే చల్లటి నీరే, షోరే అన్నమే ఇస్తావు స్వామి. ఎంత గొప్పవాడిపోయా! మాకేమిటి అంతా కృష్ణుడే అని తెలియజేసావు తండ్రి. ఇది కావాలా ఆచార్యుడికి? మూడో లక్షణం. ఇంకా నాలుగవది, నిన్నను నీలాదేవిని లేపాం. నీలాదేవిని లేపినప్పుడు ఎలా లేపాం? నందుడి కోడల. ఈవిని లేపడం నందుడి కోడల పేరు పెట్టి పిలువ. పేరు తర్వాత చెప్తాం. ముందు నప్పిన్నై అని తర్వాత చెప్పి ముందు మరుమగలే కోడలా అని చెప్తాం. కాబట్టి ఆయన సంబంధంతో పిలవండి. ఎవ్వలని పిలిచినా ఆయన ఇల్లు, ఆయన కొడుకు, ఆయన కోడలు, ఆయన దానం పొగుడుతున్నాం. ఇవన్నీ మన ఆచార్యుడికి సమర్పించుకోవాలి కదా. నందగోపాలుడు అంటే ఎలాంటి వాడు ఉండాలి? ఇటువంటి ఆచార్యుడిని ఆశ్రయించండి. ఆశ్రయిస్తే మనం స్వామిని పొందడానికి మరి ప్రశ్న లేదండి, వెంటనే స్వామి తెస్తాడు. కాబట్టి మీకు దేని వలన? ఆచార్య సమాశ్రయణం వలనే భగవంతుని అనుగ్రహం మన వైపు ప్రసరిస్తుంది అని చెప్పడం కోసమని ఇంత కష్టపడుతోంది తల్లి. ఒక కథ నడిపిస్తోంది. ఇప్పటికి 21 రోజులు అయింది. ఇప్పటికి మనకి డైరెక్ట్గా కృష్ణుడు ఇవాళే కనిపించాడు. ఇంతదాకా కృష్ణుడు కనిపించాడు. అయిన తర్వాత ఇంకేమిటి? మరొక్క రక్షణ ఉండాలండి. ఇక్కడ టిఫినయా లేదు, ఒక్కటి జ్ఞాపకం పెట్టుకుని ఏమిటి ఉండాలి? ఆయన బాగా పుష్కలంగా మంచి పాడి ఆవులు కలిగిన వాడి కొడుకై ఉండాలి. వీళ్ళ నాన్నగారికి పెద్ద ఆస్తి ఉందంటే వీడిది కాదు ఆస్తి. వీడు వాళ్ళ నాన్నగారి ఆస్తి చెప్తే అయ్యా ఆయన కోటీశ్వరుడు అండి, వీళ్ళ నాన్నగారు అంటే వీడు కోటీశ్వరుడు కాదనే అర్థం కాదు. వాడు కోటీశ్వరుడు అయితే ఈయన కోటీశ్వరుడే. ఇవాళ చెప్తున్నారు ఈ పిల్లలు, ఓహోహో ఎన్ని ఆవులయ్యా, అటువంటి నందగోపుడు కుమారుడా అని వాళ్ళు లేపుతాం. ఇవాళ స్వామిని లేపే దానిలో మంచి ఐశ్వర్యం చెప్తాం. ఏ ఐశ్వర్యం ఉండాలి? గోవుల యొక్క సమృద్ధి ఉండాలి. ఆనాడు ఆస్తి అంటే గోవులే. ఆస్తి గోవులు ఎవరికి? నందుల గొల్లలకి. గురువు గారికి ఏమిటి ఆస్తి? గోవులే. గోవులంటే ఏమిటి? వేదములు, ఉపనిషత్తులు, అవి గోవులు. అటువంటి వేదములు ఉపనిషత్తులు నేర్చిన దాన్ని నేర్చుకునేటువంటి శిష్యులు గోవులు. కాబట్టి మంచి ఆచార్యులందరూ వీరి దగ్గర చుట్టూ ఉండాలి. మహాపురుషులందరూ వారికి వేదములు ఉపనిషత్తులు అన్నీ స్పష్టముగా తెలిసిన వారు కావాలి. వాటిలో ఉండేవన్నీ తాము అనుభవిస్తూ ఉండాలి. బాగా పాడి ఉండి ఆ పాడి తాను అనుభవించి 10 మందికి పంచగలిగిన వాడైతే, అలాంటి వాడి పిల్లడైతే మనకు ఉపకారం. కాబట్టి ఇవాళ ఐశ్వర్యాన్ని చెప్తున్నారు. కాబట్టి ఏ లక్షణాలు ఉండాలి గురువుకి? ఇంతవరకు ఇవాళతో అయిపోయింది. మరి గురువు గారు రాదు, మరి అమ్మగారు కనిపించరు, గురువు గారు కనిపించరు, వెళ్ళిపోయినారు. ఇంకా మనకి స్వామి మనమే. ఇంక నుంచి 6 రోజులు 7 రోజులు మనం ఆయన కబుర్లు చెప్పుకుంటాం. ఇవాళ ఏమిటైంది? అటువంటి ఐశ్వర్యము గల నందగోపుడు కుమారుడా లేవయా అని లేపుతున్నారు మన గోపికలు. ఆండాళ్ళ తల్లితోటి కలిసి అందరూ కలిసి లేపుతున్నారు. మనము లేపుదాం. ఒక్కసారి పాసురం చూడండి. ஏத்த கலங்கள் எதிர்பொங்கி மீதளிப்ப மாக்காதே பால் சொரியும் வள்ளல் பெரும் பசுக்கள் ஆத்தப்படைத்தான் மகனே அறிவுராய் ஊத்தமுடையாய் பெரியாய் உலகினில் தோத்தமாய் நின்ன சுடரே துயிலகாய் மாத்தால் உனக்கு வழி தொலைந்தும் வாசற்கண் ஆத்தாது வந்தும் நடிபணியுமா போலே போத்தியாம் வந்தோம் ఇరంగిలోరెంబావాయ్. ఏత్త కలంగల్ ఆవులు ఎలాంటివి ముందు వర్ణిస్తున్నారు. ఎలాంటి ఆవులు? నందుడు పెంచినటువంటి ఆవులు. ఏత్త కలంగల్, పొదుగు దగ్గర కుండ ఇలా ఎత్తితే చాలు. ఏత్త అంటే ఎత్తిన. కుండ పట్టుకోకపోతే ఏం చేస్తాయండి? అవి పాలిస్తాయి కానీ ఆవులు కుండ పట్టరావు కదా.
ఇదేం మెకానికల్గా వచ్చేటువంటి కుండలు కావు, పట్టుకెళ్ళి పెట్టాలి కుండ. ఈ కుండ తనంతా వెళుతుందే వెళ్ళదు, మనం పట్టుకెళ్ళి కుండ పెట్టాలి.